అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అన్ని దానాల కన్నా అవయవాల దానం మహా గొప్పది, చాలా అదృష్టం అని అంటుంటారు అందరూ. అయితే ఏదైతే మేడ్చల్లో జరిగిందో 16 సంవత్సరాల కాలేజ్ స్టూడెంట్ బ్రెయిన్ డెడ్ అయి మరి తను చనిపోతూ ఇంకో 10 మంది ఇంట్లో దీపాన్ని వెలిగించడం అయితే జరిగింది. ఎంతో పుట్టడి దుఃఖంతో ఆర్గన్స్ని డొనేట్ చేశారు. ఈ కుటుంబానికి కూడా పూర్తిగా సోషల్ మీడియాలో కూడా జోహార్లు అంటున్నారు. వాళ్ళతో పాటు ఆ కుటుంబానికి సంబంధించిన తల్లిదండ్రులు మరియు వాళ్ళ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ, మీ పేరు? సరిత, కూర సరిత నా పేరు. దీపిక వాళ్ళ మమ్మీని నేను. మీరు? నేను వాళ్ళ దీపిక వాళ్ళ ఫాదర్ని, శ్రీనివాస్. దీపిక అంటే ఎప్పుడు చనిపోయింది, అంటే కారణం ఏంటి? మీరు మెడిసిన్స్ ఇచ్చారా? అంటే వైద్య మొత్తం మెడికల్ ఫెసిలిటీస్ అంతా అయినప్పటికీ కూడా చనిపోయిందా? మేడం ఇక్కడ యాక్చువల్లీ సడన్గా పడిపోయింది ఇక్కడ ఇంట్లోనే. మార్నింగ్ 8 o'clock తలనొస్తుందని చెప్పి పడిపోయింది ఇక్కడ. వెంటనే 108 తీసుకొని మేము ఇక్కడ నీలా హాస్పిటల్ ఉంది మేడ్చల్లో, అక్కడికి వెళ్ళాము. అప్పటికి క్రిటికల్ కండిషన్ మేడం అని చెప్పారు మాకు అక్కడ. మేము వెంటనే తీసుకెళ్ళామంటే ఈవినింగ్ 4 o'clock మేము యశోదకి వెళ్ళిపోయినాము. యశోదకి వెళ్ళిపోయిన తర్వాత మేడం క్రిటికల్ పాప కండిషన్ అయితే అని బ్రెయిన్లో అది బై బర్త్ వస్తుందంట. బై బర్త్ మాకు తెలియదు మేడం, మేము చూసుకుంటాం కానీ చెప్పించుకుంటాం కానీ బై బర్త్ క్రిటికల్ అని చెప్పారు. 48 hours కలిస్తే మాత్రం చెప్పలేము అన్నారు. మెడిసిన్ నడుస్తూనే ఉంది, అయినా బ్రెయిన్లో బాగా బ్లీడ్ అయిపోతుంది. అది బ్రెయిన్లో ఉన్న పార్టికల్స్ కట్ అయిపోయి నరాలు ఇది అయిపోయింది. అంటే అప్పటికి మీరు వైద్యుల దగ్గర తీసుకెళ్లారు, హాస్పిటల్ చూపించారు, కానీ ప్రధానంగా కూడా ఫిట్స్ వల్ల అని చెప్పి అంటున్నారు. ఎప్పుడైనా గతంలో ఫిట్స్ ఎప్పుడు రాలేదు అసలు. పాపకు రావడం చాలా క్రిటికల్గా కండిషన్ అయిందనమాట. ఎప్పుడు ఒక రోజు కూడా పండుకుని తెలియదు మా పాప మా దగ్గర. చాలా యాక్టివ్ ఉంటుంది మా పాప మా దగ్గర. ఎంత యాక్టివ్ అంటే అన్ని పనులు మాకు తనే చేస్తుండే. మాకు సండే రోజు నైట్ కూడా మాకు ఫుడ్ పెట్టిన 2 o'clock మాకు షాప్ ఉంది. 16 సంవత్సరాలు అనేది చిన్న వయసు, అలాంటిది తన ఆర్గన్స్ని డొనేట్ చేయాలి, అవయవాల దానం చేయాలన్న ఒక గొప్ప ఆలోచన మీకు వచ్చింది. అంటే ఇది మీ ఇష్టంగానే మీకు వచ్చిందా, లేదంటే వైద్యుల బలవంతం వల్ల? వైద్యులు కాన్ఫిడెన్స్ పెట్టిండ్రు, మీరు ఇస్తానంటే మాకు కూడా మనసు బాధ అనిపించి వేరే వాళ్ళ ఆత్మలో ఉంటుంది అన్నట్టు మేము ఇచ్చేసాము. అంటే అట్లీస్ట్ తను బ్రతికి లేకపోయినా ఆర్గన్స్ ద్వారా అలైవ్ ఉంటుంది అని అనుకున్నాను. వేరే వాళ్ళ ఆత్మ వేరే వాళ్ళ శరీరంలో ఉంటుంది, వాళ్ళు అయినా బ్రతుకుతారు, 10 మంది మా కూతురు నుంచి వచ్చేస్తుంది అన్నట్టు మాకు ఆశ. మేము అడిగిన తర్వాతనే మేము ఓకే అన్నాము, తీసుకున్నారు వాళ్ళు. అంటే చనిపోయి 3 రోజులు అవుతుంది. ఏవేవి ఆర్గన్స్ తీసుకున్నారు? అంటే హార్ట్ అలాంటివి, కిడ్నీస్ అన్నీ పనిచేసేవి. హార్ట్, కిడ్నీస్ మొత్తం ఓన్లీ ఒక బ్రెయిన్ పనిచే అన్నీ మొత్తం తీసేసుకున్నాం. కిడ్నీస్, బాడీలో ఏ పార్ట్స్ ఉంటే అన్నీ. వాళ్ళు డాక్టర్లు 10 మెంబర్స్కి కంపల్సరీ వస్తాయి అన్నారు. తర్వాత వేరే ఇంకా మాకు తెలియదు దాని గురించి. ఫస్ట్ టైం హాస్పిటల్లో ఉన్నాం మేము, ఇప్పటి వరకు మాకు హాస్పిటల్ తెలియదు. ఆమె నుంచే మేము హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాం, కానీ ఇప్పటి వరకు మేము ఎప్పుడూ లేము హాస్పిటల్లో. అదే. మీకు ఎంతమంది పిల్లలు? మీకు అంటే దీపికని బాగా చదివించాలి, ప్రయోజకురాలు చేయాలని అనిపిస్తుంది. అంటే ఏదైనా కోరిక ఉండేనా మీకు, దీపికని ఇలా చదివించాలి, ఇలా చూడాలి అని? లేదు మేడం, అట్లేదు. మాకు 2 పాపలు బాబు. పెద్ద పాప ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది, తను లయ్యలో కాలేజ్ చదివింది. ఇది బైపీసీ గ్రూప్ తనది, లాంగ్ టైం తీసుకుంటుంది. ఇప్పుడు చిన్న పాప ఎంపీసీ ఇంటర్ సెకండ్ ఇయర్ శ్రీ చైతన్య కాలేజ్లో చదువుతుంది. బాగానే సండే రోజు మంచిగా, మండే రోజు కూడా రెడీ అయ్యి కాలేజ్కి వెళ్ళిపోతుంటే ఇంట్లోనే నాకు తలనొస్తుందని చెప్పి పడిపోయింది అంతే. ఇంకా పిడిసి రావడం వల్ల వెంటనే వెళ్తున్నాము చెప్పేసారు. హాస్పిటల్ యాజమాన్యం ఎవరికి హార్ట్ కూడా ఇచ్చానని చెప్తున్నారు కదా. హార్ట్ ఏ ఆర్గన్స్ అయినా సుమారుగా 6 నుంచి 12 గంటల లోపల చేరాల్సిన వాళ్ళకి చేరాలి, లేదంటే ఫెయిల్ అయిపోతుంది, సక్సెస్ఫుల్ ఉండదు. సో అలాంటిది హార్ట్ ఎవరికి ఇచ్చారు అనేది ఏమైనా చెప్పారా? చెప్పలేదు మేడం. వాళ్ళు వచ్చి మమ్మల్ని కలుస్తారన్నారు. ఎవరైతే హార్ట్ తీసుకున్నారో వాళ్ళే వచ్చి కలుస్తారు. మేము ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు ఒకసారి హాస్పిటల్కి వచ్చి కలవండి అని అన్నారు. మా అడ్రస్, మా పేర్లు, మా దీపిక, మా పాపది అన్నీ అడ్రస్ తీసుకున్నారు, ఆధార్ కార్డు తీసుకున్నారు, అన్నీ తీసుకొని
మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం అంటే మనకి. జనరల్లీ ఇప్పుడు ఏదైనా హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ఇవన్నీ ఉంటాయి, అంబులెన్స్ ద్వారా పకడ్బందీగా త్వరగా తీసుకెళ్తారు. ఒకవేళ ఇక్కడ మీరు యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ అంటున్నారు, అదే హాస్పిటల్లో ఇచ్చారా లేకపోతే ఏంటనేది కూడా చెప్పలేదు ఇప్పుడు? చెప్పలేదు, మాకు యశోద హాస్పిటల్లోనే ఇచ్చేసాం మేము మొత్తం. హాస్పిటల్లోనే ఇచ్చేసాం. వాళ్ళు ఎక్కడ పంపించారో మాకు ఇంతవరకు తెలియదు. ఫ్రైడే రోజు చనిపోయింది. అదేవిధంగా ఇప్పుడు మీరు ఏదైతే ఈ ఆలోచన తీసుకుందో పూర్తిగా చాలామందికి కూడా మీరు ఒక అవేర్నెస్ లాగా అవుతారు. మీకు సోషల్ మీడియాలో కూడా మీ దంపతులని చాలా ప్రేస్ చేయడం జరుగుతుంది, జోహార్ అంటున్నారు. అంటే ఏదైతే మీ ఇంటి దీపం ఆరిపోయినప్పటికీ కూడా మీరు 10 మంది ఇంట్లో దీపం వెలిగించాలి అనుకోవడం చాలా గొప్ప విషయం. అదే అనుకున్నాం మేము కూడా. మా పాప లేకుండా ఒక 10 మందిలో మా పాప ఉంటుందని ఆలోచించి మేము ఇచ్చాం కూడా. అది మేము ఏం ఆశించలేవు కూడా, దాని గురించి మేము ఏం తీసుకోలేవు కూడా. వాళ్ళు వచ్చి ఇస్తా అంటే చెప్పలేము. ఇంకా ఎవరైతే తీసుకున్నారో ఆర్గనైజ్ వాళ్ళు వస్తారని చెప్పారు మాకు. వాళ్ళు వస్తే కానీ ఇంకేం చెప్పలేము మేము కూడా. అదే గుర్తు చేసుకుంటే దండం పెట్టిపోతే మా పాపం మాకు అదే సంతోషం. సంతోషం ఎవరి శరీరంలో ఉందో అన్నట్టు మాకు సంతోషంగా ఉంటుంది. మీకు అనిపిస్తుండొచ్చు కదా, ఇప్పుడు అంటే జరిగి 3 రోజులు అయినప్పటికీ కూడా వాళ్ళు తొందరగా కోలుకొని వచ్చి మిమ్మల్ని చూడాలని అనిపిస్తుంటుంది. ఎందుకంటే తనని వాళ్ళలో చూస్తున్నాం మేము కూడా. మా పాప అందులో ఉందని ఆశగా ఉంది మాకు కూడా ఇప్పుడు, అంతే. కానీ మర్చలేకపోతున్నాం మేడం. 1 వీక్ కూడా కాలే కదా, తను మా దగ్గర ఉన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఇంట్లో తిరుగుతుంటుంది కదా రోజైనా, అసలు పట్టుకోలేకపోతున్నాం మా బాధ అనేది. చాలా ఏడుపు వస్తుంది మాకు మా పాపని చూస్తుంటే, ఫోటోలలో చూస్తుంటే మాకు అసలు నవ్వునట్టే ఉంటుంది మా పాప. మా పాప మా ఇంట్లో తిరుగుతున్నట్టున్నది. మరి రోజు మేము షాప్కి వెళ్ళినాక మా మిస్సెస్ నేను షాప్లోనే ఉంటాము. వాళ్ళే కాలేజ్కి వెళ్ళే ముందు వంట చేస్తారు, వండిపోతారు, టిఫిన్ తీసుకెళ్తారు. మళ్ళీ రాత్రి రాగానే అన్నీ రెడీ పెట్టేస్తారు, లంచ్ కూడా మొత్తం డిన్నరు అన్నీ వాళ్ళే చేస్తారు. మేమైతే అసలు ముట్టుకోము, కిచెన్లోకి పోము, మొత్తం వాళ్ళే చూసుకుంటారు. 2 అమ్మాయిలు, మాకు చిన్న అమ్మాయి పోయింది. నేను షుగర్ వచ్చి 15 సంవత్సరాలు అవుతుంది, అయినా నా ఆరోగ్యం వాళ్ళే చూస్తారు. 2 అమ్మాయిలే చూస్తారు. అంటే మీకు ఆర్థికంగా అంటే ఏం పని చేస్తారు? మాకు బిజినెస్ మేడం, బట్టల షాప్ ఉంది మాకు మేడ్చల్లో. అందులో ఉంటాం మేమిద్దరం అందులోనే ఉంటాం. షాప్ ఉంది, ఆ చిన్న షాప్ మీద మేము నడుస్తున్నాం. కష్టపడి 2 పిల్లలు కూడా చాలా ఆడపిల్లలు, 2 సాయంగా ఉంటారు. మా పాప మాకు చిగిరిగిపోయినట్టే ఉంది ఇప్పుడు. చాలా హెల్ప్ఫుల్గా ఉంటుండే. చిన్న ఆమె చనిపోయిన ఆమె, ఇవి పెద్ద ఆమె. చనిపోయిన పాప కూడా చాలా యాక్టివిటీ ఉంటుండే. అన్ని పనులు తను చేసినట్టు ఎవరు చేయరు మేడం. ఒక తల్లికి చేసిన సేవ కాదు అది. మాకు బాగా సేవ చేస్తుండే. చిన్న తలనొప్పి వచ్చినా నైట్ 2 o'clock టాబ్లెట్ దాన్ని కొరుకుతుండే మాకు. మీరు ఇంత పుట్టడు దుఃఖంతో ఉన్నా మీరు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. ఇంకా చాలామంది ఇటీవల కిడ్నీ ఫెయిల్ అయ్యి లేకపోతే ఇంకా ఆర్గన్స్ ఫెయిల్ అయ్యి చాలామంది చనిపోతూ ఉన్నారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే మీరు తీసుకున్న డెసిషన్, చాలామంది బ్రెయిన్ ఫెయిల్తో అయ్యి మరీ చనిపోతూ ఉంటారు, కానీ ముందుకు రారు. ఎందుకులే సాయం చేయడం, లేకపోతే పోస్ట్మార్టం అయ్యేటప్పుడు కోస్తారు కదా బాడీని అని ఏదో అట్లాంటి సెంటిమెంట్స్ పెట్టుకుంటారు. వాళ్ళకి ఏం చెప్తారు? ఆర్గన్స్ డొనేషన్ నుంచి ఎటువంటి అవేర్నెస్ ఇస్తారు? చాలా మంచిది మేడం, ఇవ్వాలి. అది యాక్చువల్లీ అందరికి ఇస్తేనే మంచిది. అది మనం తీసుకొచ్చి కాలిస్తే బూడిదేనే మిగిలేదు మనకి. అవి ఇస్తే మన వల్ల చాలామంది బతుకుతారు కదా. అది మంచి డిసిషన్ అని తీసుకున్నాం మేము కూడా. అది ఇంకో ఎవరైనా పర్లేదు, మేమే ఇప్పుడు నేను చనిపోయినా సరే నా 50,000 దానం చేస్తాను నేను కూడా. అది ఖచ్చితంగా చేస్తాను నేను కూడా. ఎప్పుడైనా కాదు, నేను ఆఫ్టర్ ఫ్యూచర్లో నేను చనిపోయినా పర్లేదు, నా మొత్తం బాడీ పార్ట్స్ మొత్తం నేను ఏ పని చేసినా నేను ఇచ్చిపోతాను. మేము డిసిజన్ తీసుకున్నాం. ఇప్పుడు మా పాప వాళ్ళు కూడా చెప్పారు, వేరే వాళ్ళు డాక్టర్స్, తెలిసిన డాక్టర్స్, చాలా మంచి పని చేశారమ్మా అని చెప్పారు. మాకు చాలా ఏడుపు వస్తుంది, ఫిర్బీ నాకు దిగమింగుతున్నాం. మేము ఏడుపు ఓదార్చుకోలేకపోతున్నాం. అది మాకు ఏ పేరెంట్స్ అయినా పర్లేదు, అది మేమేం కాదు, ఎవరైనా పర్లేదు, ఆర్గనైజ్ డొనేట్ చేయండి. మన వల్ల ఇంకో మంది బతుకుతారు, 10 మంది బతుకుతారు. అది హాస్పిటల్లో కూడా వాళ్ళు చెప్తారు, ఇవి పని చేయట్లేదు, ఇవి పని చేస్తున్నాయి, మీరు సాయం చేస్తారని అడుగుతారు. అడిగారు మమ్మల్ని. బాబాయ్ ఎంగేజ్ కదా మేడం, అన్ని పని చేస్తున్నాయి, తీసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు నేనేం కాదు, ఫ్యూచర్లో ఎవరైనా పర్లేదు ఆ పని చెయ్యండి. ఆ పని చేస్తే చాలా మంచి గొప్ప మనకి. ఆ దేవుడు మనం పైన మంచిగా చూసుకుంటాడు. అదే కూడా కోరుకుంటున్నాను నేను. ఎక్కడ నెక్ వరకే ఆమెకి పవర్స్ నెక్ నుంచి మొత్తం కింద అరికాల వరకు పనిచేస్తున్నాయి. మాకు ఏదో ఇచ్చినా
మీరు ఇస్తున్నందుకు మాకు కూడా సంతోషం ఉందని వాళ్ళ హాస్పిటల్ వాళ్ళు చాలా ప్రౌడ్గా ప్రేర్ చేసి పంపించారు మా పాపని. అంటే చూడొచ్చు, పుట్టెడు దుఃఖంతో వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతున్నారు. అయినప్పటికీ కూడా ఏదైతే వారు నిర్ణయం చేసుకున్నారో అది చాలా గొప్ప విషయమే. ఎందుకంటే ఆర్గన్ డొనేషన్ అనేది చాలా మంచిది. అదేవిధంగా మీ వల్ల కొన్ని కుటుంబాలు కూడా వాళ్ళు అలైవ్గా ఉంటారు. వాళ్ళ కుటుంబాల్లో మీరు దీపంని వెలిగించిన వాళ్ళు అవుతారు. ఆర్గన్ డోనర్ ఇస్ మచ్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ వరల్డ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటీవల చాలా మనం రాష్ట్రంలో కూడా కిడ్నీ ఫెయిల్తో సుమారుగా గత 2 ఏళ్ల నుంచి 7,000 మెంబర్స్ వరకు చనిపోయారని కూడా సమాచారం వస్తుంది. అదే ఎవరైనా చనిపోయిన వాళ్ళు మీ కుటుంబానికి వాళ్ళ ఆర్గన్స్ పనిచేస్తున్నాయంటే దయచేసి మీరు వాళ్ళ ఆర్గన్స్ని డొనేట్ చేయండి. ఐఎమ్ ప్రౌడ్ టు సే నేను కూడా ఒక ఆర్గన్ డోనర్. ఇదే విధంగా ఎవరింట్లో అయినా కానీ వీళ్ళని ఆదర్శంగా తీసుకొని మీ ఇంట్లో అవేర్నెస్ పెంచడానికి ప్రయత్నించండి. కెమెరామ్యాన్ జాఫర్తో పెట్రిషా రిపోర్టింగ్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.